రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావల దిలీప్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావల దిలీప్ మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ గత 54 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేస్తూ విద్యార్థులకు యాజమాన్యాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్, ఎన్ఎస్యుఐ వేములవాడ నియోజకవర్గ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్, నాయకులు బత్తిని శ్రీహర్ష గౌడ్, గంధం మనోజ్, పూదరి మహిపాల్, జలంధర్, ఆకుల మణిసాయి, తోకల గణేష్, పోతు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బాలమురన్న గారి ఆదేశాల మేరకు మన ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్ఎస్యుఐ అనేది విద్యార్థుల సమస్యల పట్ల గత 54 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఇదే ఆనవాయితీని మా ఎన్ఎస్యుఐ తరఫున కొనసాగిస్తూ రానున్న రోజులలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో 54వ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గతంలో ఎన్ఎస్యుఐ ఎంత చురుగ్గా పనిచేసిందో అంతకు మించి ఇక నుంచి పనిచేస్తామని తెలియజేస్తూ మరియు ఎన్ఎస్యుఐ సోదరులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ఎస్యుఐ అనే ఒక విద్యార్థి సంస్థ విద్యార్థుల పక్షాన నిరంతరం కొట్లాడుతూ విద్యార్థుల సమస్యలను మరియు ప్రజలకు తెలిసే విధంగా దానిని పరిష్కరించే విధంగా పనిచేసిన రోజులు ఇకపై కూడా అంతకు రెట్టింపుగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ఎన్ఎస్ఐ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఎన్ఎస్ఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.